అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఈరోజు మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం ఏర్పడిందంటే, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మున్సిపల్ చైర్మన్ గారు రిజైన్ చేస్తారు అని వీళ్ళందరూ భావించారు. ముందుగా నా దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలర్స్ అందరూ ఉండంగా కొత్తగా వారిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఏముంది అని ఇటు కౌన్సిలర్స్కి, ఇటు పాత్రికేయ మిత్రులకి, ఇంకా ప్రజలకు కూడా ఆ అనుమానం ఉంది. సో ఆయన మాట ప్రకారంగా మీరు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నారో దానికి నాకేం సంబంధం లేదు, నేను ఓడిపోయినా గెలిచినా నేను మీ పక్షానే ఉంటాను అనే ఒక మాటతో ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో పాత్రికేయ మిత్రులకు కూడా వాళ్ళ యొక్క డౌట్స్ నన్ను అడిగితే ఆ రోజే నేను సమాధానం చెప్పాను. అయితే ఈ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఊళ్ళో లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇదేంటిది, మమ్మల్ని మేమందరం కలిసి ఈయన తీసుకెళ్తే ఆయనేమో మళ్ళీ అతను పట్టుకొచ్చారు కదా అనేటువంటి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ని మీకు క్లారిఫై చేయడానికి ఈరోజు మనం సమావేశం అయింది. ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో తన అభిష్టం మేరకే, ఎవరైతే కౌన్సిలర్ చైర్మన్ గారు ఉన్నారో అతని అభిష్టం మేరకే నేను మీకు రకాల అవిశ్వాసంలో నేను ఓడిపోయినా సరే ఏమైనా సరే నేను మీ వెనకాలే ఉంటాను అంటే నీకు అంత అవసరం వచ్చింది, నువ్వు రిజైన్ చేసుకోవచ్చు కదా అని కూడా మేము అన్నాం. సరే, ఆయన ఇష్టం, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా నేను మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మీ అందరికీ ఒక విషయం స్పష్టం తెలుసు. ఎవరినైతే మొట్టమొదటిసారిగా మనం తీసుకుంటామో దానికే కట్టుబడి ఉంటాను. అది క్యాడర్ అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక మాట మనం మాట్లాడామంటే దానికే బైండ్ ఓవర్ అయ్యి ఉంటాం. సో ఈ పరిస్థితుల్లో 14వ తారీఖు దీని మీద అవిశ్వాస తీర్మానం ఉంటాం. దాన్ని ఖచ్చితంగా ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి 22 మంది ఇంకా కొంతమంది మిత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రకారంగా అవిశ్వాస తీర్మానం అయితే పెడతాం. ఈలోపు చైర్మన్ గారు రిజైన్ చేస్తారా, అప్పుడే చేస్తారా అనేది వారిష్టం. అయితే పార్టీ ఆదేశాల మేరకు కొంతమందిని వస్తా అన్నప్పుడు మీరు ఎందుకు చేర్చుకోరు అని అన్నప్పుడు, సరే అయితే రమ్మనండి, చేర్చుకోమనండి. అయితే ఈ రోజుకి మేము చేసేది ఏం లేదు, అది ఆల్రెడీ నేను మాట ఇచ్చాను వాళ్ళకి. నేను ఒక పరిస్థితి వాళ్ళు నన్ను అడగడం, ఏదైతే వ్యతిరేకత ఉంటేనే కదా వీళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. సానుకూలమైన పరిణామం ఉంటే నా దగ్గర రారు కదా. ఆ వ్యతిరేకత అనేది ఉందనేది విషయం ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు, ఇది ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ వారి ధైర్యం ఏంటో నాకు తెలియదు. నా సైడ్ నుంచి మాత్రం ఎక్కడ ఏ రకమైన బలహీనత కానీ, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మనం సపోర్ట్ చేసే విధానంలో కానీ అదే పద్ధతిలో ఉంటాం. సపోజ్ ఇప్పుడు వారికి ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వారు రేపొద్దున మళ్ళీ మాతో పాటు ఉన్నా కూడా ఆయన కూడా ఆ ప్రకారంగా సముచితమైన న్యాయమే ఇస్తాం. ఎప్పుడు ఆఫ్టర్ ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాత. ముందుగా వారికి మనము ఎటువంటి అవకాశం లేదు, నేను స్పష్టంగా చెప్పే చేశాను తప్ప మన దగ్గర 2-3 రకాల నాలికలు 2-3 రకాలు ఉండవు. ఏదైనా చెప్పానంటే దానికే కట్టుబడి ఉంటాం అన్న విషయాన్ని స్పష్టంగా మీ ద్వారా ప్రజలకి, మీ ద్వారా సమాజానికి, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక అనుమానం లేకుండా నివృత్తి చేయడానికి మాత్రమే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది.